వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటివరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునఃస్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత పొయ్యి అడుగు బొంద అడుగు. ఇది నానుడి అండి, చాలా పాత నానుడి. ఈ నానుడి అర్థం ఏంటి అంటేను ఒక ఊత పదంగా కూడా వాడతారన్నమాట. పొయ్యి అడుగున ఏముంటుందండి అంటే ఇప్పుడు మీరు చెప్పే గ్యాస్ పొయ్యి, ఎలక్ట్రికల్ పొయ్యి ఇవి కాదండి. ఒకానొకప్పుడు పొయ్యి అంటేను మనకి ఉండేది కట్టెల పొయ్యితో కానీ బొగ్గుల పొయ్యితో కానీ వంట చేసేవాళ్ళు. దాని అడుగున ఏముంటుంది అంటే బూడిద. అలాగే బొంద అంటే బొంది అంటే శరీరం, దానిలోని ప్రాణం ఉంటే అది బొంది అవుతుంది. ఒకవేళ ప్రాణం కానీ విడనాడిపోతే అది బొంద అవుతుంది. దాన్ని శ్మశానంలో కాలుస్తారన్నమాట. అప్పుడు బొంద అడుగున అంటే ప్రాణం లేని శరీరం అడుగున ఏముంటుంది అంటే బూడిది కాలుస్తారు కాబట్టి శ్మశానంలో. ఇది ఈ సామెత అర్థం అండి. దీనికి ముందు ఖచ్చితంగా చెప్పుకోవాలంటే పుష్ప 2 సినిమాలో ఒక డైలాగు కొన్ని దశాబ్దాల వెనకాలకి తీసుకెళ్ళిందండి నన్ను. ఆ డైలాగ్ ఏంటంటే అదేదో సాంత్ర అనే కట్టె ఉంటుంది, అది ఎర్ర చందనంలానే ఉంటుంది అని ఏదో పోలీసుల్ని మోసం చేస్తారన్నమాట. దానికి ఆ పోలీసు తోటి తన కింద ఉద్యోగిని అడుగుతాడు, ఏంటండి ఇది కాల్చినా వచ్చేది బూడిదే, అది కాల్చినా వచ్చేది బూడిదేనా, అవునా కాదా అని అడుగుతాడు. అతను అవును సార్ అంటారు. నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, అది వేరే విషయం, అది సినిమా. దీనికి సాపేక్షంగా మా అమ్మమ్మ గారు కొన్ని దశాబ్దాల క్రితం వాడిన మాట అండి ఇది, పొయ్యి అడుగు బొందడుగు అని. ఒకరోజు నాకు అర్థం కాక నేను అడిగాను అన్నమాట, అమ్మమ్మ నువ్వేమంటున్నావు పొయ్యి అడుగు బొందడుగు అంటే ఏంటి అని. అందరినీ అట్టాగే తిట్టేదన్నమాట. ఎవరైనా వంట పాడి చేసినా, ఏదైనా రుచికరమైన పదార్థాన్ని చెడగొట్టినా, లేకపోతే ఈవిడ చెయ్యమన్నట్టు కాకుండా చేసినా, తిరామాత మాడినా, ఇలా ఏదైనా నెగిటివ్ జరిగితే ఆవిడ వెంటనే నీకు పని చెప్పడమే దండగా, నువ్వు చేసిన పని ఎలా ఉంది అంటే పొయ్యి అడుగు బొందడుగు అని, అంటే బూడిద అని డైరెక్ట్గా తిట్టకుండా, వేస్ట్ అని తిట్టకుండా ఇలా చెప్పేదన్నమాట. దీనికి మరి కోడళ్ళు వాళ్ళు అయితే నొచ్చుకుంటారనో లేకపోతే ఆవిడ భూత పదమో తెలియదు, కానీ కొన్నాళ్ళు నా జీవితంలో కూడా మరుగున పడిపోయింది. మొన్న దీంతో మళ్ళీ ఫ్లేరప్ అయిందన్నమాట ఈ ఆలోచన. ఇది ఒక రకంగా మాసిపోయిన సామెత అండి. ఈ బొంద అనే మాట, నీ బొంద అని తిట్టుకుంటూ ఉంటారు చాలామంది. బొంద అంటే అదే నా బొంద అంటే నా శరీరంలో ప్రాణం లేనప్పుడు అది ఆలోచించదు కాబట్టి నేను ఇలా చేశాను అని అనుకునే మాట. అది చాలామంది మీనింగ్ తెలియకే తిట్టుకుంటారని నాకు అర్థమైంది. ఎందుకంటే మా అమ్మమ్మ మా అందరినీ తిట్టేదన్నమాట, నీకు ఏదైనా పని చేస్తే పొయ్యి అడుగు బొందడుగు అంటే బొందడుగే అంటే అది ఆకన అడుగునే ఉంటుంది, బూడిదే ఉంటుంది. ఏ శ్మశానంలో అయినా కట్టెలు పెట్టి కాల్ చేశాక అప్పుడు మిగిలేది బూడిదే వాళ్ళ తరంలో. ఇప్పుడులాగా ఎలక్ట్రికల్ ఫర్నేస్ అవి లేవు కాబట్టి వాళ్ళకి ఆ సామెత అప్పటికి ఖచ్చితంగా వర్తిస్తుంది. కానీ మొన్న ఈ మాట రెండు బూడిదే కదా అంటే ఎంత ఉన్నతమైన మనిషి అయినా మిగిలేది బూడిదే. చివరికి వాడి పేరేమన్నా బయట మిగులుతుందేమో కానీ మిగిలేది బూడిదే. అలాగే ఎలాంటి రుచికరమైన వంట ఆ కట్టెల మీద కానీ బొగ్గుల మీద కానీ చేసినా అడుగునుండేది బూడిదే, లేదా పాడైపోయిన వంట చేసినా ఉండేది బూడిదే. అంటే వేస్ట్ అన్నమాట. ఆ కట్టెలు కాలడం వేస్ట్, ఆ బూడిదే ఎట్లా అయినా బూడిదే. ఆ రుచికరమైన వంట, అరుచికరమైన వంట అంటే టేస్ట్లెస్ డిష్ని వంట చేసినా కూడా పెద్ద ప్రయోజనం లేదు. అది ఆ సామెత అర్థమండి. ముందుగా ఈ సామెత మీకు అర్థమయ్యేలా చెప్పామని భావిస్తున్నామండి. ఇది మీరు చాలా సాపేక్షాలకి వాడచ్చు అన్నమాట. ఎవరైనా ఒక వస్తువు కానీ విషయం కానీ పాడు చేసినా, ఎంత గొప్పలు చెప్పుకుని నేను ఇలాంటి వాడిని అలాంటి వాళ్ళని మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పినా చివరికి అంటే నీ ప్రాణం అంటూ పోయాక మిగిలేది బూడిదే అని చెప్పడం అన్నమాట. చివరికి మిగిలేది పొయ్యి అడుగు బొందడుగు అని. ఇది చాలా దశాబ్దాల నాటి సామెత అండి, చాలా దశాబ్దాల నాటి సామెత. ఈ సామెత
కొంతమంది వినుంటారు, కొన్ని తరాల వాళ్ళు. ఈ సామెతని ఇప్పటికీ తరచూ వాడేవాళ్ళు ఉంటారేమో కొద్దిగా. మనం కొద్దిగా లోపలికి వెళ్తేను ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఈ సామెత వాడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ సామెతకి సుబ్బలక్ష్ములు, సుబ్బారావులు ఎవ్వరూ అక్కర్లేదండి. మనం ఇదయ్యాక కూడా మిగిలేది అదే. మనం పాడి చేసిన వంటలు కానీ ఏమైనా ఉంటే, బూడిద అంటే లిటరల్గా బూడిద అని అర్థం, ప్రాక్టికల్గా బూడిదని కాదు. అది ఎందుకు పనికిరాదు అని చెప్పటం, వేస్ట్ అని. ఈ సామెతకి అయితే నాకు తెలిసినంత వరకు అర్థం ఇదేనండి. ఈ సామెత మీకు అర్థమయ్యేలా చెప్పామని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సామెతతో కలుసుకుంటామండి. అప్పటి వరకు సెలవండి. ఆ సెలవు చెప్పే ముందు ఈ సామెత కానీ మీరు వినుంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయగలరు. ధన్యవాదములు.